హలో మాస్టారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వర్కింగ్ మామ్స్. ఫోన్ ఇచ్చేసి మీ పిల్లలు కూర్చోపెట్టేస్తున్నారా? ఫిజికల్ యాక్టివిటీస్లోకి మీ పిల్లలు అస్సలు రావడం లేదా? సండే వస్తే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో ఫిజికల్గా మీ పిల్లలు గేమ్స్ చాలా బాగా అయితే ఆడుకోవచ్చు. ఇది ఎక్కడుందంటే మన వైజాగ్లోనే ది బెస్ట్ మాల్ అండి. చాలా పెద్ద మాల్. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో ఓపెన్ చేశారు. ఇనార్బిట్ మాల్ అండి. ఇది అసలు గేమ్ జోన్ ఎంత పెద్దగా ఉంది అంటే నిజంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాచిలర్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో మమ్మల్ని ఆడమంటున్నావేంటమ్మా అని అనుకుంటారేమో. ఇది చాలా బాగుంది. పెద్దవాళ్ళకి కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్నడిగితే వీకెండ్ పూట ఇక్కడికొచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిన్నర్ దానికొచ్చి చూస్తే మాత్రం డిన్నర్ హాల్ చాలా బాగుందండి నిజంగా. ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా హ్యాపీగా తినే ప్లేస్ అది. ఒకసారి ట్రై చేయండి. నార్బిట్ మాల్‌కి వెళ్ళి చాలా బాగుంటుంది. నాకు ఈ గేమ్ జోన్‌కొచ్చేసరికి అయితే ఎలా ఉంది అంటే రీజనబుల్ ప్రైజెస్‌కి అనిపించింది. మనం కొన్ని గేమ్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి. కానీ కొన్ని గేమ్స్‌కొచ్చేసరికి మనం రూ. 80, రూ. 150, రూ. 250 కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గేమ్స్. పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. మీ పిల్లల్ని కూడా తీసుకువస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ట్రస్ట్ మీ. నేను ఆల్రెడీ ఇనార్బిట్ మాల్ మొత్తం కూడా వీడియో తీసైతే పెట్టాను. మన ఛానల్‌లోని. ఒకసారి చూసేసైతే వచ్చేసేయండి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా ఇనార్బిట్ మాల్ టచ్ చేయాలండి ఖచ్చితంగా. చాలా గేమ్స్ అసలు ఎంత గేమ్స్ అంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చెయ్యలేను నేనిక్కడైతే. ఎందుకంటే ఇందులోనే నాకు కొన్ని తెలియని గేమ్స్ చూసారా మదర్స్ కూడా ఎంత చక్కగా వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారో. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. ఇదైతే వాష్‌రూమ్ అనుకున్నాను నేను నియర్లీ. అదిప్పటికి కూడా నాకు ఏ గేమో కూడా తెలీదు. ఏదో టాయిలెట్ హెల్లో అనేదో రాసైతే ఉంది. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే నిజంగా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బుడ్డ చూడండి ఎంత బాగా ఆడేసుకుంటుందో. ఇందులో మీకొక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తున్నాను. ట్యూస్‌డే పూట గాని మనం పిల్లల్ని కానీ ఇందులోకి తీసుకొని వస్తే ఆఫ్ ప్రైస్ అయితే ఉంటదండి. ఇప్పుడు మనం ఒక రూ. 3500 కానీ అలా పెట్టుకుంటే మనకు అందులో హాఫ్ ప్రైస్‌కయితే మనం గేమ్స్ ఆడుకోవచ్చు మంచిగా. పోలీస్ చీప్ అనమాట. దీని మీదకెక్కిన ప్రతివోడు కూడా చిన్న పిల్లోడు పోలీస్ అయిపోతాడేమో. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ రావటం లేదు నిజంగా. అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులోని. ఇదెప్పుడో నేనేదో సినిమాలో చూసాను నేనైతే. ఇప్పుడు నిజంగా రియల్‌గా చూస్తున్నాను నేను ఈ గేమ్స్‌ని. మా చిన్న బాబు వాడికి 6 మంత్స్ కదా! వాడుండడం ద్వారా మాకు ఏ గేమ్ అయితే ఆడుకోలేకపోయాము. సో, నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఆడుకోవాలి. మా హస్బెండ్ అయితే దాన్ని బీట్ చేస్తున్నారు. ఇక 10 పిన్ గేమ్ కూడా ఉందండి. ఆ గేమ్ వచ్చేసరికి ఏంటి అంటే రూ. 250 అనమాట. మేము అడిగాము ఆల్రెడీ. రూ. 250 ఇచ్చి ఫ్యామిలీ మొత్తం కూడా ఆడొచ్చా అని చెప్పేసనంటే, లేదండి రూ. 250కి ఓన్లీ 1 పర్సన్‌కి 10 బాల్స్ అన్నమాట అది. సో, అదైతే మరి నాకైతే రీజనబుల్‌గా అనిపించలేదు. రూ. 250కి 10 బాల్స్ ఒకే పర్సన్ ఆడాలని చెప్పారు. ఇదైతే కార్ సంబంధించిన జోను. ఇదైతే మనకొచ్చేసరికి రూ. 150 ఆ కార్ సంబంధించిన దానికి. కిడ్‌తో పాటు మన పేరెంట్‌ని ఎక్కిస్తారు. దానికి రూ. 150. సో, ఇది పెద్ద ఆటోలో అయితే అనిపించింది. జురాసిక్ పార్క్. టైమ్ టు ప్యాంట్రీ. ఇందులోకొచ్చేసరికి ఏంటంటే, మనం పిల్లల బర్త్‌డే పార్టీస్ గట్టా అవుతాయి కదా! ఈ బర్త్‌డే పార్టీస్ అన్నీ కూడా ఇందులో మనం మంచిగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదొచ్చేసరికి బైక్ జోన్ అనమాట. ఈ బైక్ జోన్ వచ్చేసరికి 1 పర్సన్‌కి రూ. 80. నాకైతే కొంచెం రీజనబుల్‌గానే అనిపించింది. మా హస్బెండ్ అయితే ఎక్కేసి డ్రైవ్ చేసేస్తున్నారు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. వాళ్ళకి చిన్నప్పుడు డ్రైవ్ చేయడం రాదు కదా! ఏదో పెద్ద రైడర్‌లా ఫీల్ అయిపోయారు మా హస్బెండ్. ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి రైడ్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఇదైతే. బోలెడన్ని గేమ్స్ అండి నిజంగా వచ్చి ఆడుకోవాలి గానీ ఆర్బిట్ మాల్‌లోని నన్నడిగితే.
మేమైతే ఫ్రైడే వెళ్ళాము. ఈ ఫ్రైడే అయితే ఆఫర్ అయితే పెట్టాడు. ఆ ₹3,500 మనం పే చేస్తే మనకి ₹1,500 బ్యాక్ ఇస్తారు. ₹2,000కి మనం గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు. సో, మేమైతే ఆడదాం అనుకున్నాం. చెప్పాను కదా! మా బాబు వల్ల మాకు సపోర్ట్ సరిగ్గా లేదని చెప్పేసని. వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు నిజంగా ప్రతి గేమ్‌ని కూడా. అలా చూస్తున్నాడు. వాడు ఆడకపోయినా సరే చూస్తున్నాడు. చిన్న పిల్లల్ని చూసి నవ్వుకుంటున్నాడు. ఇవన్నీ చాక్లెట్స్. నిజంగా అమ్మాయిల ప్రపంచం కదా ఇది. నేనైతే ఇక్కడ చాలా సేపు ఉండిపోయాను. ఈ సక్కర్ గేమ్ టైపింగ్ ఉంది కదా! నాకు ఇది యూట్యూబ్ షార్ట్స్‌లో చూడడం అయితే చూసాను నేను దానికి. ఇలా పట్టుకుంటే ఏ బొమ్మలొస్తాయి, బొమ్మలు మీవే అంటారు కదా! నాకు ఆ నేమ్ అయితే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి. మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ మీకెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.